ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి అడుగైతే పడింది. ఏంటి అంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాల్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ యమునని బాగు చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే చేపట్టారో అందులో గత ఈ నెలన్నర నుంచినే దాదాపుగా ఒక పావు వంతు క్లీన్ చేశాం. ఇప్పటికే మిషన్స్ పెట్టి అందులో ఉన్న చెత్త అంతా తీస్తున్నారు. ఒకప్పుడు గంగా నదికి కాశీలో కూడా అట్లాగే శవాలు కానీ ఇవన్నీ చెత్త ఇదంతా తేల్తా ఉంటాం, దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, దాని మీద అక్కడ స్నానం చేయడానికి కూడా చాలా బాధపడేటటువంటి సందర్భం. మోడీ వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసిన తర్వాత ఇవాళ ఎప్పుడు వెళ్ళినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ నేను ప్రయాగరాజ్లో అంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అందరూ చక్కగా స్నానాలు చేయగలిగారు. అంటే అసలు దాన్ని పట్టించుకో ఏ ప్రభుత్వాలు కూడా దానికి ఖర్చు ఎందుకు లేని వదిలేస్తుంటాయి. బట్ ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావం అన్నటువంటి విషయాన్ని పట్టించుకోరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ స్నానాలు చేసేవాడు మనకు ఓటేయడు కదా, ఓటేసేటటువంటి వాడు అట్టకు మన కులం చూస్తాడు, మన పార్టీ చూస్తాడు, మంది చూసి ఓటేస్తాడు, ఇది చేసినంత మాత్రాన ఓటేయరు అన్నటువంటిది. బట్ ఇక్కడ ఓటు కోసం కాకుండా మనం ఓటు తీసుకున్నటువంటి బాధ్యులు అన్నటువంటి రూట్లో వెళ్తున్నటువంటిది అయితే ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్. అందుకని యమున శుభ్రం అన్నటువంటిది మాటలకు పరిమితమై 13 ఏళ్ల నుంచి గడిపేసినటువంటి కేజ్రీవాల్ కాకుండా వేగంగా అడుగులు వేస్తున్నారు.